శాపగ్రస్తులైన శైతాన్ కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశ్రయుడు, సర్వోపాధి ప్రదాత, సర్వజీవరాశుల ఆహార ప్రదాత, పాలకుడు, పోషకుడు, భూమి ఆకాశాల నిర్మాత, సూర్యచంద్రులను, నక్షత్రాలను, సముద్రాలను, పర్వతాలను, నదులను, కాంతితో దూతలను, నిప్పుతో జిన్నాతులను, మట్టితో మానవులను సృష్టించిన వాడు ఆ అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. విశ్వ ప్రవక్తలపై దొరికే శుభాలు కురిపించుగాక. విశ్వ ప్రవక్తల నాయకుడు, విశ్వ హృదయాల విజేత, విశ్వకారుణ్యమూర్తి, ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలకి అతీతుడు, అల్లాహ్ నిచ్చిన జీవన విధానం ఇస్లాం ధర్మాన్ని ఆచరించి ప్రచారం చేసి మానవులకి మహోపకారం సమకూర్చిన మానవుల మహోపకారి ఆదర్శనీయుడు, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ ఋషి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ శాంతి మరి శుభాలు వర్షింపజేయగాక. ఆమీన్. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, హాజరైన జుమ్మా ఈ శుక్రవారం దినం రోజు హాజరైన వారి మీరు మరి నేను చెప్పేవాని కన్నా ముందు ఆచరించే భాగ్యాన్ని నాకు, విన్న తర్వాత ఆచరించే భాగ్యాన్ని మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరూ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియమైన సోదరులారా, కాలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి ఆకాశాల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత 50,000 సంవత్సరాలకి పూర్వమే అల్లాహ్ మానవ విధురాతలను లిఖించాడు. ఏదైతే భూమి ఆకాశాలు దినాలు ఉనికిలోకి వచ్చాయో 20 బవళ్లను అక్కడి నుంచి కాలం మొదలైంది. ఈ కాలం మానవ జాతి, జిన్నాతు జాతి, ఈ కాలానికి 2 జాతులు సమాధానం చెప్పుకోవాలి. మిగతా ఫరిష్టాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశాన్ని కల్పించలేదు. ఆ దైవదూతలు నిత్యం అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. ఈ కాలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముడిపెట్టింది, జోడించింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ జాతి, జిన్నాతు జాతిని. ఈ కాలం ఎలా మొదలవుతుంది? కాలాన్ని గ్రహించేవారెవరు? రోజుని లెక్కించేవారెవరు? కేవలం మనుషులే లెక్కిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని గుర్తించేవారెవరు? గమనించేవారెవరు? దీని పట్ల జాగ్రత్త వహించేవారెవరు? వారే మానవులు. ఇందులో ఈ మానవుల్లో ఎవరు గ్రహిస్తారు? ఇన్న ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైల్ వన్ నహార్. భూమి ఆకాశాల నిర్మాణం చేపట్టింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భూమి ఆకాశాలు సృష్టించిన కానించి వఖ్తిలాఫిల్ లైల్, రేయి రాత్రి మరియు పగలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని ఉపయోగకరంగా చేసింది, లాభదాయకం చేసింది. ఇది ఎవరి గురించి? మీ గురించి. దీన్ని గుర్తించేవారు ఉల్ అల్బాబ్, బుద్ధిమంతులు గ్రహిస్తారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బుద్ధిమంతులు వారు ఏం చేస్తారు? కూర్చున్నా, నిలబడినా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు, అల్లాహ్ను ఘనతను కొనియాడుతూ ఉంటారు. ఓ దేవా, ఈ భూమి ఆకాశంలో నిర్దాక్షిణ్యంగా నువ్వు సృష్టించలేదు, నువ్వు కేవలం సృష్టించింది ఏదైనా ఉంది అన్ని లాభదాయకమే అని కొనియాడుతూ ఉంటారు. ఈ కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ 2 వరాలను ప్రసాదించాడు. ఈ కాలాన్ని గుర్తించేవాడు మానవుడు. మరి ఆ మానవుడు ఎలా ఉన్నాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర అసర్లో, ఖురాన్లో 3 సూరతులు ఉన్నాయి. 3 ఆయతులతో పూర్తయ్యే సూరాలు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం మొదలవుతుంది. 3 ఆయతుల్లో 1 సూర కౌసర్, 2 నసర్, 3 అల్ అసర్. ఈ 3 ఆయతులతోనే ఉంటాయి. కానీ జామే కలిమాత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించారు ఈ 3 సూరతుల్లోనూ కూడా. ఇందులో అసర్ అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించి అంటున్నాడు, వల్ అసర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు. అల్లాహ్ అంటున్నారు, కాలం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు అల్లాహ్. ఈ ప్రమాణం మన ప్రమాణానికి, అల్లాహ్ ప్రమాణానికి భూమి ఆకాశాల వ్యత్యాసం ఉంది.
అల్లా కావాలంటే తన భూమి ఆకాశాలు సృష్టించిన ప్రతి సృష్టి రాశి మీద ఆయన ప్రమాణం చేస్తాడు, మనకు లేదు అనుమతి. అల్లా అంటున్నారు వల్ ఫజర్, వృద్ధుడ సాక్షిగా, సూర్యుని సాక్షిగా, చంద్రుని సాక్షిగా, మరియు రాత్రి సాక్షిగా, పగలు సాక్షిగా. ఈ కాలానికి సంబంధించిన వాటి మీద అల్లా ప్రమాణం చేశాడు అత్యధికంగా ఖురాన్లో. ఏంటి కాలం? మళ్ళీ ప్రవక్త అంటున్నారు, జామే కలిమాత్ హదీస్ని ప్రవక్త ఉచ్చరిస్తున్నారు, ఉపదేశిస్తున్నారు ప్రవక్త. నియామతన్ మక్బూనన్ ఫీమా కసీరం మినన్నాస్, 2 వరాలు ఉన్నాయి. ఈ 2 వరాల పట్ల మానవ సమాజం నష్టంలో ఉందన్నారు, లాభంలో లేదన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకటి అస్సహిద్ అల్ ఫరాగ్, మరి ఒకటి ఆరోగ్యం, 2 తీరిక, సమయం. ఈ కాలంలో ఏదైనా ఉంది అంటే టైం. ఈ టైం లేకపోతే కాలం లేదు, సమయం లేకపోతే కాలం లేదు. భూమి ఆకాశాలు రెయ్యింబవ్వలు ఈ కాలానికి సంబంధించి ఉన్నాయి. అల్లా ఖురాన్లో అంటున్నారు, దేని గురించి కాలం అంటే మీకు ఉపయోగకరంగా చేశాము. రేయింబవళ్ళు మీరు కాలాన్ని గణించడానికి, గుణించడానికి, లెక్కించడానికి. మీకు సంవత్సరాలు కావాలి, నెలలు కావాలి, రోజులు కావాలి, గంటలు కావాలి, నిమిషాలు కావాలి. మీకు ఇవన్నీ సూర్యుడు మరి చంద్రుడు దాని కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు. మీరు దీన్ని గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకి అక్కడ ట్రైన్ 2:36 కానీ సమయం ఇచ్చారు. మనం 2:30 వెళ్ళి చేరుకోవాలి. ఎందుకంటే జపాన్లో ట్రైన్లు 36, 37, 38 సెకండ్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. జపాన్లో ఒకరోజు 2:35 రావాల్సిన ట్రైను 2:34:56 వచ్చి, అంటే 4 సెకండ్లు తక్కువ ముందుగా వచ్చేసింది. ఆ ట్రైన్ సంబంధించిన స్టేషన్ మాస్టరు మరి దానికి సంబంధించిన సిబ్బంది ప్రజానికని క్షమాపణ అడిగారంట. 4 సెకండ్లు 4 నిమిషాలు. అంటే కాలానుగుణంగా వారు ప్రయాణం సాగుతున్నారు, చేస్తున్నారు, తిరుగుతున్నారు వారు. మనం 36 కంటే ముందు వెళ్ళిపోవాలి, 36కి వచ్చేది వెళ్ళిపోతుంది. అల్లా ఈ నిమిషాలు, ఈ గంటలు, ఈ వారాలు, ఈ రోజులు మనం ఉపయోగకరంగా చేశాడు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గ్రహించే బుద్ధిమంతులే దీన్ని గ్రహిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 వరాల పట్ల నష్టంలో ఉన్నారు. ఒకటి సెహత్, ఒకటి తీరిక, ఆరోగ్యం గురించి చూసుకోండి. ఈ హదీస్ని బుఖారీలో హదీస్ ఇది. దీన్ని షరా రాశారు ఇమాం హజర్ అస్కాలనీ రెహ్మవుల్లా, హాఫిజ్ అస్కర్ రెహ్మవుల్లా వారు. దీని షరా అంటే దీని ఒక అంటే విడమర్చి చెప్పారు. మిగతా పండితుల ఉదాహరణ ఇస్తూ అంటున్నారు, ఈ మానవుడు ఎలా కాల నష్టంలో ఉన్నారు అని. మానవుడంట ధనాన్ని సంపాదించడానికి సమయాన్నంతా వెచ్చిస్తాడట. ఎలాగైనా ధనం కూడబెట్టాలి, చూస్తూనే ఉన్నాం. రేయింబవళ్ళు శ్రమిస్తారు. ఈ దేహానికి కానీ, ఈ ఆత్మని కానీ, ఈ అవయవాలకు కానీ, ఈ కంటికి కానీ, ఈ చెవులకు కానీ, నోరుకి కానీ విశ్రాంతి ఇవ్వరు. కావలసిన సమయాన్నంతా ధనాన్ని సంపాదించడానికి వెచ్చిస్తాడు. ఈ ధనం వచ్చేసిన తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోతాడంట. అల్లాహు అక్బర్. ఇమాం హజర్ అస్కాలనీ రెహ్మవుల్లా వారు బుఖారీ షరీఫ్ షరా రాస్తున్నారు. వారు అంటున్నారు, ధనాన్ని కూడబెట్టడానికి మొత్తం సమయాన్ని తెచ్చిస్తాడు, ధనాన్ని కూడబెట్టి ఆరోగ్యాన్ని కోల్పోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 2 అనుగ్రహాలు ప్రసాదించాడు అనుకుందాం. ఇమాం హజర్ అస్కాలనీ రెహ్మవుల్లా అంటున్నారు, ఈ 2 అనుగ్రహాలు ప్రసాదించిన తర్వాత సోమరితనానికి గురైపోతాడంట. నా దగ్గర ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇంకా నేను చేసేదేముంది, నాకు పనివారు ఉన్నారు, కావాల్సిన చిటికేస్తే నా సేవలు చేసేవారు, నా నౌకర్లు ఉన్నారు. సోమరితనం, తన గ్లాసు తను తీసుకోలేడు, తన బిస్తరు తను ఎత్తుకోలేడు, తన అన్నం తను వండుకోలేడు, తను తినలేడు, అన్ని సమకూర్చాలి పనివారు. ఆఖరికి అనారోగ్యం పాలైపోతాడు. ఆ తర్వాత ఆరోగ్యం గురించి అల్లాహు అక్బర్, ఆరోగ్యం ప్రవక్త అంటున్నారు వరాలన్నారు. ఆరోగ్యం తీరిగా 2 వరాలు, అస్సెహత్ అల్ ఫరాగ్. నష్టంలో ఉన్నారు. ఈ ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి అంటే ఈ ఆరోగ్యపు కిరీటాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యం ప్రసాదించిన వాడి నెత్తి మీద ప్రసాదిస్తాడంట. ఈ ఆరోగ్యపు కిరీటాన్ని అది ఎవరికి కనబడుతుంది, ఎవరు గ్రహిస్తారు, దాన్ని ఎవరికి దర్శనమిస్తుంది ఆ కిరీటం?
అనారోగ్య పాలైన వారికి దర్శనమిస్తుంది. ఆరోగ్యపు కిరీటం ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారి నెత్తి మీద ఆ కిరీటాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన తర్వాత దాన్ని గుర్తించేవారు అనారోగ్యానికి గురైన వారికి. ఆ అనారోగ్యానికి గురైన వారు ఆ సంపన్నులు అంటారంట. ఒక బిఖారి, ఆరోగ్యంగా ఉన్న బిఖారిని చూసి, ఒక నిరుపేదను చూసి, అయ్యో ఈ రోజు నాకు ఆరోగ్యం ఉంటే ఎంత బాగుంది, అతనిలాగా సంపద ఉంది, కావాల్సిన తినంత ఆహారం ఉంది, తీరిక ఉంది, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఆరోగ్యం సహకరించే ముందే ప్రవక్త అంటున్నారు, గనీమత్ ఘనంగా భావించండి. ఒకవేళ ఈ ఆరోగ్యం సహకరించదు, రేపొద్దున సజ్దా చేద్దాం అనుకుంటాం, ఒక్క సజ్దా కూడా ఈ దేహం సహకరించదు. ఉన్నంతకాలం సమయాన్ని ఆటల్లో పాటల్లో, తీరిక లేని సమయాన్ని స్నేహితులతో, తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, అర్ధరాత్రి దాటుతూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఆటల్లో పాటల్లో స్నేహితులతో గప్చుప్ చేస్తూ, బాతాకాని ఆడుతూ, అనవసరమైన సంభాషణ కొనసాగిస్తూ, టీ స్టాళ్ళ దగ్గర, హోటళ్ళ దగ్గర, సినిమా హాళ్ళ దగ్గర లేదు, మొబైల్ ఫోన్లో ఆడుతూ సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూనే ఉంటాడు. ఈ స్నేహితుడు ఈరోజు ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, ప్రజల్ని చూస్తూ ఉంటే, స్నేహితుల్ని చూస్తూ ఉంటే, గ్రూపుల్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పక్కనే ఉంటున్నారు, వీడు ఒక జానడు దూరంలో, వాడు ఒక జానడు దూరంలో, వీడు ఒక జానడు దూరంలో. ఈ ఐదుగురు మాట్లాడుకోరు, ఈ ఫోన్లో పడి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు, ఈ పక్కనే ఉంటారు, వీరు సంభాషించుకోరు, ఫోన్లో సంభాషించుకుంటూ ఉంటారు. దౌర్భాగ్యం, అత్యంతమైన దౌర్భాగ్యం ఏదైనా ఉంది. పక్కన ఉండి కూడా ఇదొక ఫిత్నా, ఇదొక ఉపద్రవం. ఇది సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసే ఉపద్రవం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఆరోగ్యాన్ని ప్రసాదించాడు, సమయాన్ని ప్రసాదించాడు. ఈ రెండు వరాల పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించి ప్రశ్నిస్తాడు. ఏం చేశారు, ఏం కూడబెట్టారు, ఏం తీసుకొచ్చారు? లేదు దేవా, మేము ఆ సమయాన్నంతా, మా ఆరోగ్యాన్నంతా సంపదను సంపాదించడానికే పనిగా పెట్టాం, నీ తీరిక సమయంలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేయలేదు, ఇప్పుడేంటి కొత్తగా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు సూరా ఫాతిర్లో అంటున్నారు, అల్లాహ్ నరకంలో కాలుతున్న నరకవాసులు నరకం నుంచి బయటికి రావడానికి తాపత్రపడుతూ ఉంటారు. రబ్బనా అక్రిజ్నా నిఅమల్ సాలిహన్, దేవా మమ్మల్ని ఒక్కసారి బయటికి తీయండి, మేము భిన్నంగా ఇప్పుడు దాకా చేయలేని సత్కార్యాలు చేసి వచ్చేస్తాం. జవాబిస్తున్నారు, ఏ మీకు కావలసినంత సమయం ఇవ్వలేదా? గుణపాఠం నేర్చుకోవడానికి మీకు వయస్సునివ్వలేదా? అల్లాహు అక్బర్. సమయము, వయసు, తీరిక, ఆరోగ్యం ఇది ఎంతలా దుర్వినియోగం చేస్తున్నామంటే, ఈరోజు జుమ్మా సమయానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి అనుగ్రహాలు ప్రసాదించిన వాడు కూడా మసీదులో ఇమాం మెంబర్ ఎక్కక ముందు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. సమయాన్ని ఉన్న తర్వాత అల్లాహ్ ఖురాన్లో సూరా మావున్లో హెచ్చరించాడు వాళ్ళ గురించి. సూరా మావున్ సూరాలో అల్లాహ్ హెచ్చరించాడు, నమాజ్ సమయం ఆసన్నమవుతున్నా సరే నమాజ్ చదవడానికి కూడా బద్ధకంతో, సుస్థితో, తీరిక ఉన్నా సరే సోమరితనంలో రావడం లేదు. అల్లాహ్ హెచ్చరించాడు. నమాజ్ చేయలేని వారికి ఖురాన్ అంది, మీరు ఎందుకు నరకంలో కాలుతున్నారు? మేము నమాజ్ చేసేవారము కాదు, మీరెందుకు నరకం మీ గురించి ఎందుకు సిద్ధమైపోయింది? సూరా మావుల్లో అల్లాహ్ అంటున్నారు, మేము నమాజ్కి సోమరితనంతో వచ్చేవారం అంటున్నాడు. సోమరితనంతో మేము నమాజ్కి వచ్చేవారు. మీరెందుకు నరకంలో కాలుతున్నారు? మేము నమాజ్ చేసేవారేమో కాదు. వీరినేమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? నమాజ్ చేసేవారే, సోమరితనంతో, అశ్రద్ధతో నమాజ్కి వచ్చేవారు. రకాతు రోజు ఒక రకాత్ అయిపోతూ ఉండేది. వచ్చి నమాజుల పక్కన నిలబడి, వజూ చేసిన అవయవాలను నమాజు పక్కన నిలబడి, ముసల్లి పక్కన నిలబడి తుడుచుకుంటూ ఉండేవాడు. ఈ పక్కన ఉన్న నమాజ్కి కలతలు మొదలవుతాయి. గ్రహించండి, ఒక నమాజ్ చేయడానికి మసీదులో వచ్చేటప్పుడు ప్రతీది సన్నాహాలన్నీ సిద్ధమైపోవలసింది వజూఖానా దగ్గర. టోపీ కానివ్వండి, ప్యాంట్ కింద పైన మడత పెట్టడం కానివ్వండి, ఉన్న సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం కానీ అన్నీ వజూఖానా దగ్గర అయిపోవాలి. నమాజ్లో నిలబడుతున్నాం, నమాజీ పక్కకు వచ్చి అన్నీ సరిదిద్దుకోవడం. ఈ నమాజీలో కలతలు మొదలవుతాయి. ఈ కలతలు మొదలవడం వల్ల దృష్టి మరులుతుంది నమాజీకి.
దీని యొక్క పాపం మీ మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరాయిస్తాడు. ఒక నమాజీ ఒక పచ్చి ఉల్లిపాయ పచ్చి వెల్లుల్లిపాయ తిని మీ మసీదు రావద్దన్నారు ప్రవక్త సల్లల్లాహు. ఎందుకని? దేవదూతలు ఏదైతే ఇష్టపడతారో దూరం అయిపోతారో మీ నమాజీకి కూడా, మీ స్నేహితుడికి కూడా, మీ సహోదరుడికి కూడా బాధ కలుగుతుంది కదా. అరే హలాల్ అండి అవి వండుకొని తినాలి. పచ్చిగా తింటే దుర్వాసన వస్తుంది కాబట్టి పక్కనున్న వాడికి బాధ కలుగుతుంది. ఆ దుర్వాసన వల్ల ఇతను కలత చెందుతాడు. మరి వజూ అవయవాలు పక్కన వచ్చి నిలబడి తుడుచుకోవడం, ఈ హ్యాండ్స్ లాక్కోవడం, టోపీ పెట్టుకోవడం, సెల్ ఫోన్ తీసుకొని చూసుకోవడం, ఇతనంతా కలత చెందుతాడు. అందుకే సమయాన్ని వెచ్చించాలి. ఈ సమయాన్ని వెచ్చించి ఏదైతే జమా సమయాలు ఏదైతే ఉన్నాయో అన్ని బోట్ల మీద ఉంటాయి. అందుకే అల్లాహ్ అంటున్నారు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. మానవుడు నష్టంలో ఉన్నాడు. లాభదాయకంగా ఎవరున్నారు? ఇల్లల్లజీన ఆమను వఅమిలుస్ సాలిహాత్. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వేగిరపడేవారు, తొందరపడేవారు, ముందంజు వేసేవారు, ఈ సమయము ఈ ఆరోగ్యము రెండిని అల్లాహ్ అనుగ్రహాలుగా భావించేవారు, ఈ పని పాట లేకుండా తీరిక సమయంలో ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి ఉండేవాడిని. పోనీ ఏదైనా లాభదాయకం ఉందా? లేదండి. ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా ఇద్దరిని చూసి అయిష్టపడేవారట, ద్వేషించేవారంటున్నారు. ఖాళీగా ఉండి ఏమీ పని చేయని వాడిని, పోనీ ఆఖరికి సంబంధించిన పనులు చేస్తాడు, అది చేయడు. పోనీ ఏదో ప్రాపంచిక పనులు ఏదైనా సంపదను అది చేయడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద బేస్ అయిపోయి నాకేంటి, నేను పని చేయవలసిన అవసరం ఏముంది, మా తండ్రి గారు ఎంత సంపాదించారు, మా తండ్రి గారు ఎన్ని మేడలు కట్టారు, మా తండ్రి గారు అద్దెలు వస్తాయి, దాని మీద నేను బతికేస్తాను, నాకు సంపాదించడం అవసరం ఏమీ లేదు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి, ఆఖరికి బిఖారిగా మారిపోతుంది. అప్పుడు కానీ బుద్ధి రాదు. వారిని చూసి ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా వారు ద్వేషించేవారు. సమయాన్ని వృధా చేసేవారిని చూసి, సమయాన్ని తినేసేవారిని చూసి, ఇటు అల్లాహ్ ఆరాధన సమయం వెచ్చించేవారు కాదు, ఇటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి ఏదైనా ధార్మిక విషయాల్లో పాల్గొనేవాడే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 వరాలు దీని పట్ల నష్టంలో ఉన్నారు. ఈ వరాలన్నీ మీ గురించి ప్రత్యేకించి ప్రసాదించబడ్డాయి. ఈ కాలం మీ గురించి చుట్టివేయబడింది. ఈ కాలం మీ గురించి అనుకూలంగా మార్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సమయం ఎంత విలువైందో చిన్న ఉదాహరణ చూడండి. జంగే అజ్జాబ్, దీన్నే కందకం యుద్ధం అంటారు. హిజ్రీ 6లో 7లో జరిగింది. సహబాలంతా కందకలు తోవడంలో నిమగ్నమై ఉండేవారు. కందకం అంతా ఒక దారికి వచ్చేసింది. ఆ రోజు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వారు వచ్చి అంటున్నారు, ప్రవక్త మా సమయం దొరకలేదు అసర్ నమాజ్ చేసుకోవడానికి, అసర్ నమాజ్ చేసుకోవడం మాకు సమయం దొరకలేదు ప్రవక్త. ఉమర్, నీకే కాదు, ఆ పరిస్థితి నాకు ఎదురైంది. ఈ అవిశ్వాసులు, ఈ విరోధులు మన మీద విసురుతున్న బాణాల కారణంగా ఊపిరి జలపనివ్వలేదు. సూర్యుడు అస్తమించేశాడు. అసలు సమయం, అసలు నమాజ్ జమాత్ అవ్వలేదు వారికి. వెంటనే ప్రవక్త అంటున్నారు, అరే తాయిఫ్ నగరాన్ని కొండలెక్కి అల్లరి ముఖాలు ప్రవక్త దేహాన్ని రాళ్లతో కొట్టి రక్తసితం చేసేశారు. అల్లరి ముఖాలు తాయిఫ్ నగరాన్ని రాళ్లతో కొట్టి రక్తసితం చేసేశారు. ప్రవక్తని మిగతా దేవదూతలు అంటున్నారు, ఓ ప్రవక్త వారి గురించి బద్వా శపించండి మీరు అంటున్నారు. ప్రవక్త అంటున్నారు, లేదు, ప్రవక్త శపించేవాడే కాదు, ఇప్పుడు కాకపోయినా రేపు వారు వచ్చే భావితరాలైనా అల్లాహ్ ఏకదేవారాలను స్వీకరించేవారు ఈ తాయిఫ్ నగరాన్ని వస్తారు, పుడతారు, మీరు వారిని ఏమనకండి అని చెప్పి అక్కడి నుంచి ఉసామా బిన్ జైద్ రదియల్లాహు తఆలా భుజాల మీద ప్రవక్త వారిని ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి వచ్చేసారు. అయినా వదలలేదు అల్లరి ముఖాలు, వెంబడించి మరీ రాళ్ళు కొట్టారు. దేహం రక్తసితమైపోయింది. ఎలా కొట్టారో తెలుసా? తఫ్సీర్లో ధార్మిక పండితులు వివిధ రకాలుగా ఉచ్చరించారు ఆ సంఘటనని. రాయ తిన్నంగా ఇసిరేస్తే వచ్చి ఒక ఫోర్స్ అంటే 20-30 కిలోమీటర్ స్పీడ్లో తగులుతుంది. తిన్నంగా ఇలా ఇసరండి రాయ, మీరు అదే రాయిని మేడ మీద ఎక్కి ఇసరండి, 70-80 కిలోమీటర్ స్పీడ్లో తగులుతుంది. కొండలెక్కి మరీ ఇసిరారంట, ఎత్తైన ప్రదేశాలు మరీ విసిరారంట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, క్షమించు అల్లాహ్ నా ఈ సమాజాన్ని. కానీ తాయిఫ్ నగరాన్ని సమయం దాటివేసేశారు. సమయాన్ని అల్లాహ్ ఆరాధన కొనసాగించడానికి వారు అవకాశాన్ని కల్పించలేదు, బాణాలు జులిపిస్తూనే ఉన్నారు. ప్రవక్త అంటున్నారు, వారి గృహాలు, వారి సమాధి అల్లాహ్ అగ్నితో నింపేవుగాక. అల్లాహు అక్బర్. సమయం దాటిపోయింది, తీరికుంది, సమయం కావాల్సినంత సమయం ఉంది, చేతిలో వాహనాలు ఉన్నాయి,
రయ్యమంటూ వెళ్ళే సెల్ఫ్ స్టార్ట్ బైకులు వచ్చేసాయి. చేతు అనుకూలించే వాతావరణం, వెచ్చటి కావలసిన అన్నపానీయాలు, కావలసిన ఆరోగ్యం. అల్లాహు అక్బర్. అయినా సరే సమయాన్ని దాటివేసి, సమయం లేదా, సమయం ఉంది, ఆరోగ్యం లేదా, ఆరోగ్యం ఉంది, అయినా సరే సోమరితనం, ఇది రేపు పొద్దున మనకి నిశ్చయంగా శిక్షకు గురి చేసేస్తాయి. ప్రవక్త అంటున్నారు, 5 విషయాలు రాకముందే 5 విషయాలను మేలైనగా భావించండి, ఘనమైనగా భావించండి. ముసలితనం రాకముందే యవ్వనాన్ని, ముసలితనం వచ్చేసింది, వెళ్ళి ఒక్కసారి వృద్ధాశ్రమంలో కానీ హాస్పిటల్లో వృద్ధులను చూడండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మలమూత్ర విసర్జన కూడా వారి చేతితో తీసుకుని శుభ్రపరుచుకునే స్థితిలో లేవు. వేరే వారి మీద ఆధారపడిపోతున్నారు. చెయ్యో కాలో పడిపోవడం, మంచి స్థిమితం లేకపోవడం, వృద్ధాప్యం కారణంగా ఈ దేహం సహకరించకపోవడం. అల్లాహు అక్బర్. ముసలితనం రాకముందే యవ్వనాన్ని, మరియు సమయం ఇంకా మీకు బిజీ అవ్వకముందే సమయాన్ని, నిరుపేదత రాకముందే ధనాన్ని, మరణం రాకముందే జీవితాన్ని మేలైనదిగా భావించండి. తీరిక లేని సమయాన్నే, తీరిక సమయాన్ని అల్లా విషయంలో, అల్లా మార్గంలో వెచ్చించండి. రేపు పొద్దుట తీరిక ఉండదు. అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ఇబ్నే మజా హదీస్లో ప్రవక్త అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం సంతానం అన్న ఆరాధన గురించి నిమగ్నమైపోలే, నీ హృదయాన్ని నేను సంతృప్తితో నింపేస్తాను, నీ పేదరికాన్ని దూరం చేస్తాను. ఒకవేళ నా ఆరాధన గురించి నువ్వు సమయాన్ని కేటాయించావు, నీ పేదరికాన్ని దూరం చేయను అల్లా అంటున్నారు. మరియు నీ 2 చేతులను బిజీతో నింపేస్తాను, తీరిక లేని సమయంతో నింపేస్తాను అంటున్నారు అల్లా. ఈరోజు ముసల్మాన్లు చూడండి, డిగ్రీలు అందుకున్న వారు, ఉన్నత చదువులు చదివిన వారు, సంపన్నులు, వారి విషయాలు అస్సలాము అలైకుం అన్నా సరే వాలేకుం అస్సలాం చెప్పే ఒక జ్ఞానం కూడా లేని అంతంత సంపన్నులు ఉన్నారు. ఆరోగ్యం సహకరించే ఆరోగ్యవంతులు ఉన్నారు. చిటికేస్తే దగ్గరికి వచ్చే సమయం అన్ని అనుకూలించబడే సేవకులు రెడీగా సిద్ధంగా ఉన్నారు. వారు ఏమి కదలక్కర్లేదు, మరి దూరంగా పరిగెట్టక్కర్లేదు. అల్లా వారి ఆస్తుల్ని అలా పెంచేశాడు, పర్వతాల్లా చేరుకు. అయినా సరే బిజీ 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 బిజీ. భాయ్ సమయం ఉందా? ఎవరైనా దావత్ ఇచ్చేవారు ఏదైనా జమాత్ వెళ్ళి వారికి దావత్ ఇస్తే అంటారు, భాయ్ నా బిజినెస్లు మీకు తెలియదు, నేను ఎంత బిజీగా ఉంటానో మీకు తెలియదు, నా సమయం ఏమీ ఉండదు, నా వ్యవహారాల్లో కానీ 1 గంట కానీ నేను కేటాయించలేదు, నా బిజినెస్ విషయంలో, వ్యాపారాల్లో ఇవన్నీ నష్టం వచ్చేస్తాయి. అల్లా నింపేస్తాడు, అల్లా ఈ 2 చేతులు నింపేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. చిన్న ఉదాహరణ చూడండి, సూరా తౌబాలో అల్లా సుబ్హానహు వ తఆలా 3 సహబాల పశ్చాత్తాపాన్ని అల్లా అంగీకరించడానికి 50 రోజులు పట్టింది. వారు చేసిన నేరం ఏంటో తెలుసా? కబ్ బిన్ మాలిక్, మురార బిన్ రబీ, హిలాల్ బిన్ ఉమయ్య రదియల్లాహు తఆలా 3 సహబాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేసవి కాలంలో తబుక్ ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలు జారీ చేస్తారు, వనరులున్న వారందరూ తబుక్ ప్రయాణానికి సిద్ధమవ్వండి అని. కానీ అందరూ సిద్ధమవుతారు, కపటలు ఏం చేస్తారంటే వారు సాకులు చెప్పి దూరం అయిపోతారు. మా దగ్గర వాహనాలు లేవు, ఇది నిజమైన విశ్వాసులు వచ్చారు. అందులో ప్రవక్త, వాహనాన్ని సమకూర్చండి, మేము వస్తాం, మాకు వాహనాన్ని సమకూర్చండి. ప్రవక్త, లేవు వాహనాలు లేవు. అలాంటి కొరత ఏర్పడిన కారణంగా వారు ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాహనాలు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఈ 3 సహబాలు ఏం చేశారంటే సోమరితనంతో ఇంట్లో కూర్చోపోయారు. ప్రవక్త 20 రోజులు తబుక్ ప్రయాణానికి వెళ్ళారు, డిఫెన్స్ చేయడానికి. ఇక రోమ్ సామ్రాజ్యం మీద యుద్ధం మామూలు విషయం కాదు. రోమ్ సామ్రాజ్యం మీద, ఎందుకని వారు యుద్ధం చేయకుండా మదీనా నగరం మీద రాకుండానే డిఫెన్స్ చేద్దాం, శాంతి ఒప్పందాలు చేసేద్దాం. అక్కడికి ప్రవక్త వెళ్ళిపోయి 20 రోజులు ఉన్నారు, వారు రాలేదు. ప్రవక్త తిరిగి మళ్ళీ మదీనాకు వచ్చేసారు. మదీనాకు వచ్చేసిన తర్వాత వారు 3 సహబాలు వచ్చి, కపటలు వచ్చి సాకులు చెప్పి దూరం అయిపోయారు. అల్లా వారిని వదిలేవ ప్రవక్త, వారికి నరకం సిద్ధంగా ఉందన్నాడు. కపట విశ్వాసులు, ప్రవక్త మా ఇల్లు వాకలు సరిగ్గా లేవు, మా భార్య పిల్లలు అనారోగ్యంతో పాల్గొన్నారు, మాకు కావాల్సిన వారు అన్నీ ఉన్నాయి. కానీ ఈ 3 సహబాలు అబద్ధం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అందులో నవ యువకుడు కబ్ బిన్ మాలిక్ రలియల్లాహు తఆలా వారు, ఆయన దగ్గర వేగవంతమైన గుర్రం ఉంది, వేగవంతమైన ఖడ్గం ఉంది, ఈ 2 ఉన్నాయి. ఆయన అనుకున్నారంట, సహబాల బృందం వెళ్ళిపోయింది కదా, నేను 1 గంట తర్వాత వెళ్ళి ఆ బృందంలో కలిసిపోతాను అనుకున్నారు.
మధ్యాహ్నం అయిపోయింది. సాయంత్రం వెళ్ళి కలిసిపోదాం అనుకున్నారు. ఉదయం మళ్ళీ మర్నాడు అయిపోయింది. మర్నాడు అయినా సరే నా దగ్గర వేగవంతమైన గుర్రం ఉంది, వెళ్ళి కలిసిపోదాం అనుకున్నారు. అలా 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 సోమరితనం తినేసింది, ఇంట్లో ఉండిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజం చెప్పిన తర్వాత 50 రోజుల దాకా వారి పశ్చాత్తాపం సంబంధించిన ఆయతులు అవతరణ జరిగింది. 50 రోజుల తర్వాత అప్పటిదాకా అల్లాహ్ ఖురాన్ అంటున్నారు, భూమి వారికి విశాలంగా ఉన్నా సరే వారి గురించి టైట్ అయిపోయింది, వారి ప్రాణాలు వారికి భారం అయిపోయాయి అన్నారు. సోమరితనం. 50 రోజులు 40 రోజుల తర్వాత భార్యలు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రవక్త బైకాట్ చేశారు, సంఘ బహిష్కరణ చేశారు, మీరు దూరంగా ఉండాలి భార్యామణులు అన్నారు. మనిషి ఎవరు లేకుండా బతికిచ్చాడు. భార్య చెంతం నుంచి దూరం అవగానే ఆ మగాడు ఆ మొగుడు పిల్లలు లేకపోయినా భార్య ఉంటే చాలు ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. సమాజం అంతా దూరం అయిపోయినా భార్య ఉంటే చాలు ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. అదే భార్య కూడా దూరం అయిపోయింది, మానసిక ఒత్తిడి గురైపోతాడు మగాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఒత్తిడి దూరం. అలాంటిది 40 రోజుల తర్వాత భార్యలు కూడా దూరం. కేవలం చేసిన నేరం ఏంటో తెలుసా? సమయాన్ని వృధా చేసేసారు. సోమరితనం. అల్లాహ్ అనుగ్రహించాడండి. అలాంటి యుద్ధాలు లేవు, అలాంటి శ్రమ లేదు, అలాంటి ఖడ్గం చేతబుచ్చుకునే అవసరమూ లేదు. కేవలం మౌజన్ మసీదులో అజాన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నా అనుభవం మీద చెప్తున్నారు, మీరు నమాజీ అవ్వాలంటే అజాన్ గురించి సిద్ధం అవ్వకూడదు, అజాన్ గురించి చూడకూడదు. అజాన్ ఇవ్వడానికి మసీదుకి వచ్చినప్పుడే వాడు నమాజీ అవుతాడు. నా అనుభవం మీద చెప్తున్నాను. మోజన్ ఎక్కడున్నాడు? మోజన్ రావచ్చు రాకపోవచ్చు, నేను వెళ్ళి అజాన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు సహాబాలంతా అలాగే వచ్చారు. ప్రవక్త అంటున్న చీటీలు వేసుకుంటారు. ఆ పుణ్యం గురించి తెలిస్తే, అజాన్ ఇవ్వడంలో ఉన్న పుణ్యము, మొదటి పంక్తిలో ఉన్న చేరడంలో ఉన్న పుణ్యం తెలిస్తే చీటీలు వేసుకుని మరీ సిద్ధంగా ఉంటారు. సమయాన్ని అల్లాహ్ మార్గంలో వెచ్చిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దారులు తెరుస్తూ ఉంటాడు. ఈ హృదయాన్ని బిగించేస్తున్నాం అల్లాహ్ మార్గం గురించి, సమయం గురించి. ఏముందులే, ఎవరు చూసొచ్చారు? ఈ ప్రళయము, ఈ సమాధి చూసొచ్చామా? లేదు. ప్రవక్త అంటున్నారు, ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు ఏమీ అనకండి వారిని, వారి మరణమే వారికి ప్రళయం అన్నాడు అల్లాహ్. ఇవన్నీ ఇన్ని విని 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 హృదయాలు మెత్తబడాలి. ఏం జరుగుతుంది సమాజానికి? హృదయాలు మొద్దుబారిపోతున్నాయి. ఏంటి కారణం? ఏంటి అర్థం అవడం లేదు. కారణం ఏంటో తెలుసా? చెవులు స్పందించకూడదు ఎప్పుడు కూడా. ఈ జుమ్మాలో కూర్చున్నాం కదా, చెవులు స్పందిస్తే ఎప్పుడు కూడా హిదాయత లభించదు. హృదయాలు స్పందించాలి, హృదయాల్లో స్పందించాలి. హృదయాలు భయపడుతూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షకి హృదయం భయపడుతూ ఉంటే అప్పుడు అల్లాహ్ తన మాధుర్యాన్ని ఆ హృదయంలో దించుతూ. అందుకే అన్నారు, ఏమన్నారు? ఓ ఆదం సంతానమా, నా ఆరాధనలో సిద్ధమవ్వు, నీ హృదయాన్ని సంతృప్తత నింపేస్తాను అన్నాడు. నీ చేతులతో కాదు, నీ చెవుల్ని కాదు అల్లాహ్ అన్నది, నీ హృదయాన్ని సంతృప్తత నింపేస్తాను. నువ్వు ఆ రోజు సంపాదించిన సంపద కూడా చాలు, వెళ్ళి నమాజ్ కొరకు, అల్లాహ్ దీని కొరకు, అల్లాహ్ సమాజం కొరకు, అల్లాహ్ ముస్లిమాన్ల కొరకు, ముస్లిమేతరుల కొరకు సమయాన్ని వెచ్చించి ప్రవక్తల పని చేయడానికి సిద్ధమైపోతాడు. సమయాన్ని వెచ్చించకపోతే హృదయం మొద్దుబారిపోయి, హృదయం స్పందించకపోతే చెవులే స్పందించాయి, హృదయం స్పందించలేదు, ఏమో ఏమీ ఉండదు. ఎక్కడ వేసిన రాట అక్కడే ఉంటుంది. మీరు ఫంక్షన్లో చూసామో లేదు, రాట్లు పాతుతూ ఉంటారు షామీనా వేయడానికి. మళ్ళీ ఆ ఫంక్షన్ వేసిన వాడు మళ్ళీ వచ్చేదాకా ఆ రాట అక్కడే ఉంటుంది. మనం మరణించేదాకా స్పందించకపోతే మన హృదయాలు, మన దేహాలు, మన సమాజం అక్కడే ఉంటుంది, అభివృద్ధి చెందదు కూడా. పరిగెట్టారండి సహబాలు, వేగిరపడ్డారండి ఆరాధన గురించి. అల్లాహ్ సమయాన్ని, ఎందుకంటే సమయాన్ని ఇచ్చాడు, 2 వరాలు ప్రసాదించాడు. ఆ సెహత్ అల్ ఫరాగ్, సమయము మరియు ఆరోగ్యము, ఈ 2 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకించి ప్రశ్నిస్తాడు. అయ్యూబ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయోజనాన్ని నిలబెడతాడు. అయ్యూబ్, నీకు మేము ఎలాంటి రోగాన్ని ప్రసాదించాం? నువ్వు ఏదైనా బద్దకిచ్చావా? సోమరితనాన్ని ప్రసాదించా? లేదు అల్లాహ్. ఒక్క నమాజులు కూడా అవ్వలేదు అయ్యూబ్ అలైహిస్సలాం. ఆయన దేహం పురుగులతో నిండిపోయింది. అలాంటి ఆపదలు ఏమన్నాయా? ఆరోగ్యం ఏదైనా సహకరించడం లేదా? కాళ్ళు మసీదు వైపు రావడం లేదా? చేతులు వదువు చేయడానికి సిద్ధంగా లేవా? లేక మొహం కడుక్కోవడానికి అందంగా లేదా? అల్లాహ్ ముసఫిర్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రూపాన్ని ఎంత అందంగా చక్కదిద్దాడు. ఏ లోపాన్ని పెట్టలేదు. చెవి దగ్గర ముక్కు పెట్టలేదు, ముక్కు దగ్గర చెవు పెట్టలేదు. అల్లాహు అక్బర్. ఎంత కృతజ్ఞత తీయాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వష్కురు నియమతల్లాహి, అల్లాహ్ కృతజ్ఞత ఇయ్యండి. మీరు నిజంగా దైవభీతి పరులైతే. చిన్న ఉదాహరణ చెప్పిన ప్రసంగాన్ని ముంచేస్తాను. ఆరోగ్యం ఎంత విలువైందో. హారూన్ రషీద్ దగ్గర ఇబ్నే సమ్మా రహ్మవుల్లా, ఆ కాలపు పండితులు. ఆరోగ్యం ఎంత విలువైందో చూడండి.
అల్లాహ్ సుబ్హానహు అనుగ్రహాల గురించి లెక్కించడం లేదేమో, మనం సమయాన్ని తీయడం లేదేమో. ఇబ్నే సమ్మాక్ పండితుల సమూహంలో హారూన్ రషీద్ అంటున్నారు. ఇబ్నే సమ్మాక్ రహిమహుల్లా వారిని హారూన్ రషీద్ రాజు చక్రవర్తి అంటున్నాడు, ఖలీఫా ఓ ఇబ్నే సమ్మాక్ హితోపదేశం చెయ్యండి అన్నారు. సరే హితోపదేశం పండితుల్ని రాజు చక్రవర్తి ఖలీఫా, సరే చక్రవర్తి మీకు ఒక గ్లాసు నీళ్లు దొరకలేదంటే ఏం చేస్తారు అన్నాడు. అయ్యి బాబు, నీళ్లు చాలా అవసరం మానవ జీవితానికి. నీళ్ళకల్లా అనుభవం సంబంధాన్ని పెట్టాడు. నీళ్లు లేకపోతే అసలు మానవ జీవి, అసలు ఏ జీవి లేదు. ఒకవేళ ఈ గ్లాసు నీళ్లు దొరకకపోతే ఆ గ్లాసు నీళ్లు దొరకడానికి అది సంపాదించి సగం రాజ్యాన్ని నేను ఇచ్చేస్తాను అన్నాడు. సరే గ్లాసు నీళ్ళ కోసం సగం రాజ్యాన్ని ఇచ్చేస్తారు మీరు. మరి సగం నీళ్ళ గ్లాసు తాగిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్లు బయటికి రావడానికి మూత్ర రూపంలో రాకపోతే ఏం చేస్తారు అన్నాడు. రాకపోతే ఏం చేస్తారు? హితోపదేశం చేస్తున్నాడు ఇబ్నే సమ్మాక్ రహిమహుల్లా. మీరు తాగిన గ్లాసు నీళ్లు బయట మూత్ర రూపంలో రాకపోతే ఏం చేస్తారు? నిజంగా మూత్రం రాకపోతే కొన్ని గంటలు కానీ మూత్రం ఆగిపోయింది, పొట్ట ఉబ్బుపోయి బాధను తట్టుకోలేడు మానవుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు, తిన్న ఆహారాన్ని రక్తంగా మలిచాడు. వేస్ట్ అంతా మలమూత్ర విసర్జనతో తీసేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పదాన్ని, ఒక కలిమాన్ని పాటిస్తాం, దువాని గుఫ్రానక్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమించు. దేని గురించి మనం వెళ్ళింది ఏంటి? అల్లాహ్ నీ అనుగ్రహాలను ఇంత సులభంగా నువ్వు మలమూత్ర విసర్జన బయటికి వచ్చేలాగా ఏర్పాటు చేసావు ఈ దేహాన్ని. అలాంటిది నేను బయటకు వచ్చేసిన తర్వాత క్షమించమని అడుగుతున్నాను. నాకు ప్రసాదించిన ఆరోగ్యాలను నేను లెక్కించడం లేదు ఇన్నాళ్ళు. అల్లాహ్ నన్ను క్షమించు అని అర్థం అంటుంది. ఒక్కసారి కానీ మలమూత్ర విసర్జన ఆగిపోయింది, తిన్న ఆహారం బయటికి రావడం లేదు. ఇబ్నే సమ్మాక్ రాజు చక్రవర్తి అంటున్నాడు, హారూన్ రషీద్ ఆ మూత్రం బయటికి రావడానికి సగం రాజ్యాన్ని రాసిచ్చేస్తున్నాడట. ఇబ్నే సమ్మాక్ రహిమహుల్లా అంటున్నారు, అయితే నీ రాజ్య విలువ ఒక గ్లాస్ అన్నమాట, గ్లాసు నీళ్ళు అన్నమాట. ఎన్ని నీళ్లు తాగుతున్నావు, ఎంత ఆహారాన్ని భోజిస్తున్నావు, ఎంత కృతజ్ఞత తీయాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఈ సమయాన్ని ప్రసాదించినందుకు. అందుకే అల్లాహ్ అంటున్నారు, అల్లాహ్ వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, మానవుడు నష్టంలో ఉన్నాడు. ఇల్లల్ లజీన ఆమను వామిలు స్వాలిహాత్, ఎవరు లాభదాయకంగా ఉన్నారు? విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ధర్మాన్ని బోధించుకునేవారు, స్థైర్యాన్ని ప్రసాది. ఇమాం షాఫీ రహిమహుల్లా అంటున్నారు, అల్లాహ్ మానవుల హితబోధ కోసం ఈ ఒక్క సూరతును అవతరింప చేసిన వారికి సరిపోద్ది అంటున్నారు. అల్లాహ్ వివరణంతా అందులో ఇచ్చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ మేము విన్న విషయాలను ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అత్యధికంగా నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ తీరిక సమయంలో నేను స్మరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ తీరిక సమయంలో ఖురాన్ చదివే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ తీరిక సమయంలో హదీస్ని చదివే భాగ్యాన్ని ప్రసాదించు. దాని మీద ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ మా పుత్రికలను పుత్రులను హాఫీజే ఖురాన్లుగా మరల్చు, హాఫీజే ఆలిమే దిన్గా మరల్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, షిఫాయి కామిలా ఆదిలా ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారో, అప్పుల బాధల్లో కూరుకుపోయారో, అల్లాహ్ అప్పుల బాధల నుంచి వాళ్ళని తొలగించి వాళ్ళని ఎవరి మీద ఆధారపడకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ మీద ఆధారపడే భాగ్యాన్ని వారికి ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు 5 పూటల జమాత్ నమాజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఈ మట్టి నుంచి సృష్టించావు, ఈ మట్టిలోకి తీసుకెళ్తున్నావు, మళ్ళీ ఈ మట్టి నుంచి లేవబడుతూ అల్లాహ్ ఈ మట్టిలో జరిగే ఖబర్ అజాబ్ సమాధి యాత్ర నుండి మమ్మల్ని సురక్షితంగా ఉంచు. వెళ్ళిపోయిన మా పూర్వీకులు కూడా సురక్షితంగా ఉంచు. అల్లాహ్ రాబోయే హషర్ మైదానంలో నీ సింహాసన చోటుని నీడని ప్రసాదించు, నీ భయంకరమైన నరకం నుంచి రక్షించు. అల్లాహ్ నీ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాల జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహ్.